ఇక ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. భువనగిరిలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా నేడు బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో భువనగిరి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లడంతో ఆయనను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట ఏర్పడింది. ఇరు పార్టీల పరస్పర నినాదాలతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ మరింత పెరిగినట్టుగా తెలుస్తోంది. నిన్న భువనగిరి ఆఫీస్ పై దాడి నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య గొడవ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ గొడవ ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది. దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఇవాళ భువనగిరి వ్యాప్తంగా ధర్నాలకు నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లగా అక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గొడవ మరింత ఉద్రిక్తంగా మారినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం టీవీ ప్రతినిధి రేవన్ అడిగి తెలుసుకుందాం. రేవన్, అటు కరీంనగర్ లో గొడవ చూసాము, ఇప్పుడు భువనగిరిలో కూడా సేమ్ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భువనగిరిలో పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ నాయకులైతే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు, కాంగ్రెస్ నుంచి ఎవరు రియాక్ట్ అయ్యారు? మొత్తం మీద రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నిన్న భువనగిరిలో జరిగినటువంటి ఈ రాజకీయ రగడతో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అక్కడ భువనగిరిలో నువ్వా నేను అన్నట్టుగా ఈ అయితే గొడవ అయితే సాగుతోంది. ముఖ్యంగా ఇక్కడ భువనగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే కొంతకాలంగా చాలా తీవ్ర వైరంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న అంటే ఏదైతే రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇతర నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డటువంటి కాంగ్రెస్ నేతలు నిన్న కొంతమంది కార్యకర్తలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర ఉద్రిక్తత దాడి చేసింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అంటే అక్కడ భువనగిరి పట్టణంలో బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు బంద్కు కూడా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ బంద్కు కూడా పెద్ద ఎత్తున ఈ దాడిని కూడా రాష్ట్ర అధినేతలైనటువంటి కేటీఆర్, జగదీష్ రెడ్డి, హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ బీఆర్ఎస్ ధర్నాను విఫలం చేసేందుకు పోలీసులు ముందస్తుగా అరెస్టులుగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా అంటే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి అక్కడికి చేరుకోగానే అక్కడే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే రెండు వర్గాలను కూడా అంటే చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఈ ఇద్దరికి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి మధ్య కూడా గత కొంతకాలంగా రాజకీయ వైర్యం కొనసాగుతుంది. 2014, 2018 ఎన్నికల్లో కూడా భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పైళ్ల శేఖర్ రెడ్డి అంటే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనిల్ రెడ్డి మీదనే ఈ పైళ్ల శేఖర్ రెడ్డి కూడా గెలిచాడు. కానీ 2023లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు ముందుకు కుంభం అనిల్ రెడ్డి కూడా గులాబీ కండువాను కప్పుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ టికెట్ మీద భువనగిరిలో పోటీ చేసి 4 దశాబ్దాల తర్వాత భువనగిరి కిల్లాపై కాంగ్రెస్ జెండానైతే అనిల్ కుమార్ రెడ్డి అంటే ఎగరవేశారు. దీంతో ఇద్దరి మధ్య పైళ్ల శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి మధ్య రాజకీయ వైరం కొంతకాలంగా కొనసాగుతోంది. ఈ రాజకీయ రగడ కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయికి కూడా వెళ్లే అవకాశం ఉంది. దీనిపై ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కూడా తీవ్రంగా స్పందించడంతో ఈ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా భువనగిరి వేదికగా మారాయని చెప్పుకోవచ్చు.